ఇలా మంచినీళ్ళు కరువయ్యే పరిస్థితి వచ్చింది, కరెంటు లేని పరిస్థితి వచ్చింది. అనేకమైనటువంటి యొక్క గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతంలో కానీ అనేకమైన సంక్షోభము ధ్వంసం జరిగినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఆ ధ్వంసం ఒక్కటే కాదు, వరంగల్ కూడా కొన్ని రావాల్సి ఉండే, ఇక్కడ విధ్వంసం జరిగింది. 1930లో అంటే ఇక్కడ ఎవరు పుట్టుండరు, దాదాపుగా 1930లోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండే, అతిపెద్ద ఎయిర్పోర్ట్ అది. మామ్నూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో 1875 ఎకరాలతోటి భారతదేశంకు స్వాతంత్రం రాకముందే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉండే. ఆ ఎయిర్పోర్ట్ను విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తే 2008 లోపల జిఎంఆర్ అని గ్రంథి మల్లికార్జునరావుకు సంబంధించినటువంటి ఒక ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంటే దానికి అగ్రిమెంట్ చేసిండ్రు ఎంసీఏ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత వైమానిక సంస్థ ద్వారా ఒక అగ్రిమెంట్ చేసిండ్రు. తద్వారా ఇక్కడికి రావాల్సినటువంటి ఎయిర్పోర్టు ఇంకో 30 సంవత్సరాలు 150 కిలోమీటర్ల లోపల పరిధి లోపల ఎటువంటి విమానాశ్రయాన్ని పెట్టమని చెప్పి, అదేవిధంగా మళ్ళా మన మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక 30 సంవత్సరాలు పెంచిన, అంటే 2068 వరకు 150 కిలోమీటర్ల పరిధి లోపల ఎటువంటి మనుషులు ఎక్కేటువంటి ఎయిర్పోర్ట్ రాదు ఇక్కడికి. మరి ఎయిర్పోర్ట్ రాదంటే, ఎయిర్పోర్ట్ లేకపోతే అనేక రకాలైనటువంటి యొక్క పరిశ్రమలు రావు. మీ అందరు తెలుసు, ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమలు తెలుసు. ఆజాంజాయ్ మిల్లు ఉండే, దానికి ప్రతీకగా ఇవాళ మెగాటెక్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉన్నది ఇక్కడ ఉండేటువంటి సంయం మండలం లోపల. మరి అదేవిధంగా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక ఉన్నాయి, ఇక్కడికి పోయినాయి అనేకమైనటువంటి యొక్క పరిశ్రమలు పోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనం. మరి వాళ్ళ ఉన్నటువంటి దేశాయిపేటలో ఉన్నటువంటి యొక్క ఈ లెదర్ ఫ్యాక్టరీలు పోయినాయి. తర్వాత పోతే అజాంజాయ్ మిల్లు ఒకటే కాదు, సార్ మాట్లాడతారు, అన్ని విషయాలు మాట్లాడతారు, ఇంకా మాట్లాడే విషయాలు ఏం లేవు. 1-2 పరిశ్రమలు రావాలన్నా, ఇక్కడ ఉద్యోగాలకు ఉపాధి కలవాలన్నా ఇక్కడికి పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉండే. ఆనాడు నిజాం నవాబ్ ఏదైతే చేసిండో ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో ఆ అభివృద్ధి అంతా ఇక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు లెదర్ ఇండస్ట్రీయే కాదు, లెదర్ యొక్క వ్యాపారం కూడా మండి బజార్లో జరిగేది. ఇదంతా కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. జిఎస్టీ పెట్టి పేదలకు పన్నులు వేయడం, 66% పేదలు కట్టడం, 4% అదానీ అంబానీ లాంటి వాళ్ళు కట్టడం, ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక విధ్వంసక చర్య ఈ దేశం లోపల జరుగుతూ ఉన్నది. అభివృద్ధి లోపల ఈ దేశం 135వ దేశం ఉన్నది, 125వ దేశంలో ఆకలి సూచికలు ఉన్నది. ఇవన్నీ పోవాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి మాట, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చెప్తుంది. కానీ కాంగ్రెస్లో 3 కాంగ్రెస్లు ఉంటాయి. ఒకటేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తుంది. అది ఇంకొక కాంగ్రెస్ ఏం చేస్తా అంటే అమ్ముడు పోదామా, ఎప్పుడు పైసలు ఇస్తారా అని ఇంకోటి చూస్తుంది. ఇంకొక కాంగ్రెస్ అట్లా స్తబ్దంగా ఉంటుంది, వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తారు. మరి అటువంటి కాంగ్రెస్ బీజేపీ 2 ఒక్కటే అయిపోయి ఒక్కటే మార్గంలో పోయి ఒకటే ఆలోచనతో వస్తే మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓరుగల్లు ప్రజలు ఏదైతే ఉన్నదో చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పబోతా ఉన్నారు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మంచి ఈ చారిత్రాత్మకమైన నిర్మాణం లోపల మీరు భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల మీ అందరి ఆశీస్సులతో గెలవబోతున్నది అనే సందర్భాన్ని చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి జై తెలంగాణ నేను అంటా ఒక్కసారి చేయలేబట్టి అందరూ కూడా జై తెలంగాణ. ఉద్యమ సమయం నుంచి మాకు అలవాటు. జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం, అదేవిధంగా ప్రతి వేదిక కూడా ఉర్రూతూలోగిస్తున్నటువంటి మా తాటికొండ రాజన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. కేటీ రామారావు గారు వరంగల్ ఈస్ట్ జోష్ నింపడానికి వస్తే గిట్లా ఉంటుందా? నన్నపునేని నరేందర్ అన్న ఆర్గనైజేషన్ అంటే అన్న మా దగ్గర మాస్ ఉంటుంది, మీ దళిత క్రిస్టియన్లు, దళితులు, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉంటారన్నా, నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు అసలు సిసలైన మాదిగ బిడ్డవు, కడియం శ్రీ గారి పేరు ఎప్పుడైతే వస్తుందో అక్కడ మీ పేరు వస్తుందన్నా నువ్వు తప్పక రావాలని చెప్పిండు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కడియం శ్రీ అనే ఓ దగుల్బాజీ నకిలీ దళితుడు
అవినీతి పరుడు, నీతి నియమాలకు మరి దూరంగా ఉంటూ అనేక మందిని ఉసురు పోసుకొని 10 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నప్పుడు 94లో ఆయనకు నాకు పంచాయతీ ఎక్కడదంటే టీడీపీ వాళ్ళు పిలిచి స్థానికుడిగా నాకు టికెట్ ఇస్తారంటే నాకు టికెట్ వద్దు అని నేను నిరాకరిస్తే ఆ టికెట్ కడియం శ్రీహరి గారికి వచ్చింది. ఎప్పుడైనా ఈ రాజయ్య ఏకు మేకైతాడని మొదటి కాంచెల్లి మొదలు నా ఇంట పడతా ఉండడు చూసుకుందామా రా అని చెప్పేసి ఆయనకు ధీటుగా 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేసి ఆయన మీద ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4 సార్ల వరంగల్ జిల్లాలో ఒక మాదిగా బిడ్డగా 4 సార్లు గెలిచి ఆయన కంటే ముందే డిప్యూటీ కేసీఆర్ గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం కావడం జరిగింది. ఆయన మాట్లాడితే నీతి 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 అంటాడు, కానీ ఆయన అవినీతి పరుడు, ఆయన అవినీతి తిమింగలము. ఆయన చేసిన అవినీతి మీద కల్నాయక్ అనే ఒక పుస్తకం వచ్చింది. 99 ఎన్నికలకు ముందు కల్నాయక్ అనే ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం మొత్తం కూడా ఆయన అవినీతి గురించే రాయడం జరిగింది. ఈరోజు కావ్య అనే అభ్యర్థి డమ్మి, అసలు కడియం. ఆ కడియము అవినీతే ఈరోజు ఆయన చేసిన పాపాలన్నీ కూడా బిడ్డకు చుట్టుకొని ఈరోజు తెలంగాణకు అదే అగ్నిగుండం లెక్క రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం కూలిపోయడానికి ఆయన అన్నాడు 6 నెలల కింద కడియం శ్రీహరి. ఈ ప్రభుత్వం కూలిపోతుంది 6 నెలల్లో, ఎందుకంటే అప్పటికే ఆయన రేవంత్ రెడ్డితో మంత్రాలు అయిపోయినాయి అప్పటికే. అందులో భాగమే ఇప్పుడు అందులోకి పోయిండు. అది భస్మాసురు అస్తమైన అక్కడ పోయిండు కాబట్టి తప్పకుండా కూలిపోతుంది. మనం కూలవలసిన అవసరం లేదు, ఆయనే కూలగొడతాడు. ఆ రకంగా 94లో కడియం శ్రీహరికి ఇల్లు లేదు, కిటికీలకు గోడ సంచులు, కింద చూస్తే గచ్చు నేల, మార్కెట్ మంత్రి అయిండు, ఇల్లు మీద ఇల్లు వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. తర్వాత ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయిండు, విదేశాలలో ఆస్తులు సంపాదించుకున్నాడు. అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, మరి డిఈఓలను మార్చి 2 కోట్లు తీసుకున్నట్టు పేపర్లు వచ్చింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు గోరింట బలరాం కొండెంత ఎట్లయినవని చెప్పేసి అవినీతిని ఆనాడున్న వార్తాపత్రికల్లో మొదటి పేజీలో సగం రాసి ఆయన అవినీతి పరుడు అని చెప్పేసి 8% ఆయనకైతే 2% గోరింట బలరాంకి అని చెప్పేసి ఆ రోజు పేపర్ల గొంతెత్తు రాయడం జరిగింది. ఈ రకంగా అనేక అవినీతి కార్యక్రమాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హైడల్ ప్రాజెక్ట్ కోసం 5 కోట్లు తీసుకునే సమ్మతి. ఇదేమో టీడీపీలో ఉన్నప్పుడు అవినీతి 10 ఏళ్ళు చేస్తే ఈరోజు ఆస్తులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక అన్ని బయట కనబడతా ఉన్నాయి. ఆస్తులన్నీ కాంట్రాక్టర్ ఇస్తానని చెప్పేసి కట్టని ప్రాజెక్టు దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. అదేవిధంగా గణపూర్ పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాలు కొనే పరిస్థితి, పెట్రోల్ పట్టుకున్నాడు, హార్డ్ మిక్చర్ ప్లాంట్ పెట్టుకున్నాడు, అనేక భూములు కొన్న పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. మళ్ళీ సొక్కం పూస లెక్క, శుద్ధ పూస లెక్క నేను నీతిమంతుడని చెప్పేసి మాట్లాడే కార్యక్రమం చేస్తాడు. నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఆయన గుణం కూడా అంతే ఉంటుంది. ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం అనేది కేసీఆర్ గారిని నమ్మబలికి నిజంగా బ్లాక్మెయిల్ చేసి, మీకందరూ కూడా తెలుసు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు మార్కెట్ శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎంపీ చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు, తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే, బిడ్డకు ఎంపీ. అక్కడ ఇక్కడ ఆయన అనుభవించని అధికారం లేదు, అన్ని రకాలు అనుభవించి మళ్ళీ ఎందుకు పోతున్నావు అంటే అభివృద్ధి కోసం పోతున్నాడు. ఈ 20 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గాడిద పనులు దోగినవా, ఇప్పుడు అక్కడ పోయి గుర్రం పనులు దోగటానికి పోతున్నావా, ఏమిడి కోసం అక్కడికి పోతున్నావు? సో ఈరోజు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈరోజు దయ్యం వేదాలు వెళ్ళించినట్టు
ఆయన రకరకాల మాటలు పెట్టి మసుముసు మారేకాయ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాడు. ఆయన కులం విషయంలో ఈరోజు క్లారిటీ లేదు. ఈరోజు హిందూ సంప్రదాయ ప్రకారం ఓ తండ్రి చనిపోతే తలగొరివి గుండు గీక్కుంటారు, తాత చనిపోతే గీక్కుంటారు, కొడుకు చనిపోయినా గీక్కుంటారు. ఈయన అటు కాదు ఇటు కాదు, ఏందో అయినా కూడా తెలియదు ఇప్పటి వరకు. ఎక్కడ పుట్టిండో ఆయనకి ఇప్పటి వరకు తెలియదు. మా దయాకర్ అన్న పోయిండు, ప్రత్యక్ష సాక్షి ఎట్లా పుట్టిండో ఆయనకు మాత్రమే బాగా తెలుసు. అన్న పోయిండు ఎక్కడ కూడా నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే అంతకుముందు నేను మాదిగొండ అనేటోడు. ఎక్కడ నువ్వు మాదిగొండ ఎక్కడ చెప్పినావు సూయించు సాక్ష్యం అంటే నేను బయన్లోని అని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నాడు. మోదుగుబెల్లి నరసింహ ఆయన సాక్ష్యాధారాలతో పాటు ఆయన పద్మశాలికి పుట్టిండని చెప్పేసి ఆయన చూపించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 60 సంవత్సరాల నుండి మరి దళితులను అందరి హక్కులను హరించి షష్టి పూర్తి చేసుకున్నాడు. మన హక్కులను వాడుకోవడంలో అనేక మంది దళితుల హక్కులను ఆయన కాలరాశి ఆయన అనుభవించిండు. ఇటు మాలోళ్ళది ఆయనకే, ఇటు మాదిగోళ్ళకి ఆయనకే, ఉపకులాలకు సంబంధించిన అన్ని హక్కులు కూడా ఆయనే అనుభవించి ఈరోజు తగుదునమ్మని చెప్పేసి అభివృద్ధి కోసము, అభివృద్ధి కాదు ఆయన మంత్రి పదవి, ఆమెకు ఎంపీ, తర్వాత మరి ఎక్కడికి పోయిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఎస్సీలకు మాదిగకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలే. ప్రసాద్ కుమార్ స్పీకరు మాల, తర్వాత బట్టి విక్రమార్క మాల, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ మోచి మాదిగలకు అవకాశం ఇవ్వలే. అదేవిధంగా ఈ ఎంపీ స్థానాలు చూస్తే మరి 2 మాలలకు ఇక్కడ బయలు అని చెప్పుకున్నాడు ఆయనకి ఇచ్చిళ్ళు. ఈ రకంగా నమ్మక ద్రోహం చేసిన రేవంత్ రెడ్డిని ఆయన అనేక సందర్భాలు అన్నారు. మాదిగల ఓట్లతో నేను మరి జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ అయినా, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా అంటే మాదిగల ఓట్లతోటే నేను అయినా తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తా అని చెప్పేసి మాదిగలను భక్షిస్తున్నాడు. మాదిగల మరి కోపానికి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం కూడా మాదిగల శత్రుగా చిత్రీకరించి మరి రేవంత్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఇక్కడ కడియం శ్రీహరి బిడ్డ కావ్య మనందరూ కూడా తెలుసు, ఆమె మత చిక్కుల్లో ఇరుక్కున్నది, ముస్లిం ఆయన్ని చేసుకున్నది, ఆంధ్రోని చేసుకున్నది. మనం ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, మత విశ్వాసాలను గౌరవించాలా. ఇస్లాం మతం పొందిన తర్వాతనే పెళ్లి చేస్తారు. ఇక్కడ మన కాజిపేట దర్గా దగ్గర పోయి ఆ గురువు దగ్గర పోతే అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఈరోజు మళ్ళీ తగుదరమ్మని నేను హిందూ అని చెప్పుకుంటుంది. దియా అని బిడ్డ పేరు పెట్టి దియా నజీర్, తర్వాత మెహందీ నజీర్, కడియం అని తోకేసిళ్ళు. ఇప్పుడు ఎందుకోసం అంటే కడియం అని తోకలేకపోతే అందరూ ముస్లిం అనుకుంటారని. ఇట్లా చెప్పుకుంటూ అనేక విషయాలలో ఈరోజు దళితుల హక్కులను రక్షించిన నరరూప రాక్షసుడు కడియం శ్రీహరి గారు ఈరోజు చిత్తుగా కడియం శ్రీహరిని ఓడించాలని విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే రోజులలో ఇన్ని రోజులు ఓట్లు వేసినాం. పోయినసారి ఎంపీకి తెలంగాణ మొత్తంలో ఐఎస్టీ ఎంపీ ఓట్లు మన వరంగల్ ఎంపీకి దయాకర్కి వేసినాం. అంతకుముందు మరి ఇదే పసునూరు దయాకర్ గారికి దేశం మొత్తంలో 7వ స్థానం ఓట్లు ఎక్కువగా మనం వేయగలిగినాం. ఇప్పుడు మనం అందరం కూడా కసితో వేసే ఓటు ఇది. కడియం శ్రీహరి గారికి వ్యతిరేకంగా వేసే ఓటు. కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసినందుకు విశ్వాసఘాతకుడు ఓడిపోవడానికి కసితో మనం అందరం కూడా కంకణబద్ధమై మరి కారు గుర్తుకు సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు పెద్దలు కేటీ రామారావు అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా
పేరు పేరున నా ఉద్యమాభివందనాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా తెలుసు, ఓటమిలో గెలుపులు అన్నవి సహజం. కానీ ప్రతి అణువణువు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక కలెక్టర్ ఆఫీస్, ఒక బస్ స్టాండ్, అదేవిధంగా ఒక ఎంఎస్ఎంఈ ల్యాండ్ అలాట్మెంట్, ఇవన్నీ కూడా రోడ్లు, డ్రైనేజీ, స్టామ్ వాటర్ డ్రైన్ దగ్గర 4,000 కోట్లతోటి అభివృద్ధి చేశాం. ఇకపోతే మీ ఎమ్మెల్యే విషయానికి వస్తే 119 మంది ఎమ్మెల్యేలలో 7గురికి మాత్రమే మచ్చలేకుంటున్నారు ప్రజాపాలన అని కాంగ్రెస్ వాడు పెడితే దాంట్లో మీ ఎమ్మెల్యే ఒకడని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఈ విధంగా కేసీఆర్ గారి నాయకత్వాన పని చేసుకుంటూ అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమము, అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్గ్రేడ్గా ముందుకు తీసుకోవాలని ఒక సంకల్పంతో పనిచేసినాం. దురదృష్టవశాత్తు అది వక్రీకరించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యురాలు మంత్రివర్యులు ఇక్కడ 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల నుంచి ఈ ప్రాంతంలో వారు కలిసేది లేదు, ప్రజల యొక్క అవసరాలను తీర్చేది కూడా లేదు. మీదికెళ్ళి నేను కష్టపడి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ ఎంఎస్ఎంఈకి కండువలు కప్పుకొని, చాలువలు కప్పుకొని నేను చేసినాని గొప్ప చెప్పుకుంటున్నది. అది నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఆ ల్యాండ్ను ఐడెంటిఫై చేసి కేటీఆర్ గారు దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి ఇంత గొప్పగా ఈ ప్రాంతం కోసం ఆలోచించినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు, నీళ్ళ వసతి ఇబ్బందిగా ఉంది, కరెంటు పోతా ఉన్నది, నానా ఇబ్బందులు పోతున్నారు. మరిగా 420 420 వాగ్దానాలన్నీ కూడా మా రామన్న చెప్తాడు. ఎందుకంటే అవి వారు చెప్తేనే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆ క్షణంలో ఏమైందేమో, ఏం జరిగిందో ఏమో కానీ, మీకు ఏం బాధ అనిపించిందో ఏమో కానీ, ఈరోజు కేసీఆర్ గారు లేని లోటు ఈ రాష్ట్రం ఈరోజు కనబడుతున్నదని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతున్నది. చాలామంది కూడా వాళ్ళ అవసరాలకు వివిధ రాజకీయ పార్టీలలో కానీ వివిధ కోణాలలో కానీ వచ్చారు, ఇప్పుడు తిరిగి పోతున్నారు. పోతే పోండి, ఇక్కడ ఒరిగేది ఏం లేదు. నికాసైన కార్యకర్తలున్నారు, వీళ్ళే రేపు భవిష్యత్తు నాయకులు, వీళ్ళే ఈ పార్టీని కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కానీ మా రామన్న నేను ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు వారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ప్రజలకు అందించాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా జర ఒక్కసారి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. గౌరవనీయులు సోదరులు, ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాలుపంచుకుంటున్న మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ములకు పేరు పేరున మరింత రాత్రైనా కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి తల వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారికి, ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు, శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గారు, ఉపాధ్యక్షులు పెద్దలు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ అన్నగారు బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు అన్నగారు బసవరాజ్ సారే అన్నగారు, అదేవిధంగా గౌరవ వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన వెంకటరమణారెడ్డి గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు అన్న తాటికొండ రాజన్న గారు, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా విచ్చేసి మరి చక్కటి సమన్వయం చేస్తూ మొన్న శాసనసభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఏమీ జరగకుండా పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంచి మెజారిటీ తీసుకొని రావడానికి కష్టపడుతున్న మా తమ్ముడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న
గౌరవనీయులైన మాజీ చైర్మన్లు కార్పొరేషన్లు, అదేవిధంగా గౌరవ డివిజన్ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ మా తమ్ముడు మసూద్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులు ఎవరెవరో పేర్లు అయితే నేను చెప్తలేనో వాళ్ళు కేవలం మనసులను తిట్టుకోండి, బయటకు తిట్టకుండ్రి. అదేవిధంగా ఈరోజు పెళ్లి కొడుకు ఈ కార్యక్రమంలో మరి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో పెళ్లి కొడుకు అంటే కూడా సపోర్ట్లు కొట్టరా మీరు? ఆయనకు పాపం లగ్గం పెద్దలు గౌరవనీయులు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు అత్యంత విశ్వాసంతో విధేయతతో 24 ఏళ్ల పాటు తనతో పాటు ఒక సహచరుడిగా ఉద్యమ కార్యకర్తగా పనిచేస్తూ ఒక ఉన్నత విద్యావంతుడైన ఒక డాక్టర్ గారు మరి ఈరోజు హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న డాక్టర్ సుధీర్ అన్న గారికి కాబోయే వరంగల్ పార్లమెంట్ సభ్యులు వారి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా మనందరం కూడా అభినందనలు చెబుదాం. 3 నెలల కిందట 3 కాదు 4 నెలల కిందట అది దించుతామే నువ్వు అడ్డం పెడుతున్నావు, దించు జర్రా జరుగుతారు తెలియలు పెట్టకు లేదు, నేను ముందుకు వస్తుంది. 4 నెలల కిందట డిసెంబర్ మాసంలో ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎన్నికల్లో సరే మనం ఎంట్రికవాసి తేడాతో కేవలం 1.8% ఓట్ల తేడాతో మనం ఓడిపోయినాము. అయినప్పటికీ కూడా 39 సీట్లు మనకు వచ్చినాయి. ఒక 14 సీట్లు చాలా స్వల్ప తేడాతో 2000, 1000, 3000, 4000 ఓట్లతో ఒక 14 సీట్లు పోయినాయి. ఆ 14 సీట్లలో ఒక 10 గెలిచినా ఇవాళ పరిస్థితి తారుమారుంటుండే, అది నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. సరే 1.85%తోని ఓడిపోయినా ప్రజాస్వామ్యంలో గెలిపే, ఒక ఓటుతో గెలిచినా మరి అది గెలిపే అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఎన్ని మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ నాయకులు, ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి ఇక్కడున్న మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను అడుగుతా ఉన్నా. అరిచేతుల స్వర్గం చూపెట్టిండ్రు. ఎన్నికలకు ముందేమో అభయహస్తం, ఎన్నికలు అయిపోయినాకనేమో భస్మాసుర హస్తం. ఎన్నికలకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండ్రు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, నెలకు ఆడబిడ్డలుంటే ఇంట్లో నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా ముసలోళ్లకు, పెద్ద మనుషులకు కేసీఆర్ ఒకరికే 2000 ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తాను 4000 చొప్పున టంచన్గా నెలలో తప్పకుండా 8000 రూపాయలు ఇస్తా అన్నాడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల లోపలనే చేస్తా, ఇది నా గ్యారంటీ, 6 గ్యారంటీలు అని చెప్పి మార్చి 17 డెడ్ లైన్ పెట్టి ఇష్టం వచ్చిన నరుకుడు నరికిండ్రు. ఏది పడితే అదే చెప్పిండ్రు. చెబితే కొంతమంది మా ఆడబిడ్డలు పాపం సెంటిమెంటు, ఎందుకంటే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చిన పెళ్లికి కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో ఈయన మరి 1,00,000 మీదకి వెళ్ళి 1 తులం బంగారం ఇస్తారట కదా అని సెంటిమెంట్కు కొంతమంది ఓట్లేసిండ్రు. కొంతమంది ఏమో పెన్షన్ పెరుగుతుందేమో అని కొంతమంది ఓట్లేసిండ్రు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయి, కేసీఆర్ తెచ్చిన కరెంట్ ఎక్కడికి పోతుంది, అవన్నీ ఉంటాయి, దాని మీదకి వెళ్ళి ఇంకేందో వస్తుందని చెప్పి ఇంకొంతమంది ఆశపడ్డారు. సరే జరిగింది జరిగిపోయింది. కానీ ఈరోజు 120 రోజుల తర్వాత, 130 రోజుల తర్వాత ఏంది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలందరినీ నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలా. ఎవరికన్నా ఈ రాష్ట్రంలో తులం బంగారం వచ్చిందా రాలేదా? ఎవరికన్నా వచ్చిందా? నెలకు 2000 ఇస్తుండు కేసీఆర్, నేను 4000 ఇస్తా అన్నాడు, 4000 వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? ఒక్క ముసలవ్వ కన్నా, ఒక్క ముసలయ్య కన్నా? కొత్తదిచ్చుడు కాదు, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి, ఆ 2000 కూడా ఎగ్గొట్టిండు కేసీఆర్ గారు ఇచ్చే 2000. అదేవిధంగా మా ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2500 వేస్తా. రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండినోళ్ళు అందరికీ నెలకు 2500 వేస్తా అన్నాడు. ఏ ఆడబిడ్డ కన్నా వచ్చిందా? 100 రోజుల్లో వేస్తా అన్నాడు, వచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా అన్నాడు. ఏ ఒక్కలకన్నా రుణమాఫీ అయ్యిందా? ఇలా ఏ రైతుకు రుణమాఫీ కాలే. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు వేస్తా, నేను వాళ్ళందరినీ కాపాడుకుంటా అన్నాడు. కౌలు రైతులకు నెలకు వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇక చెప్పుకుంటూ పోతే చాంతాడంతున్నది చిట్టా. 420 హామీలు
420 హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా నిజాయితీగా చెప్పిండు ఎలక్షన్ల ముందే. ఏమన్నాడు ఆయన టీవీలలో కూర్చున్నప్పుడు? ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తాం అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందే చెప్పిండు. తప్పేవలదని ఉందంటే మనదే తప్ప ఇంకోటి గానే కాదు. నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని ఒక్కసారి మీరు జరుగుతా కనబడతాయి క్లిప్పులు లేకపోతే ఆడికెళ్ళి కనబడతాయి ఒకసారి వినాలి మనం. మరి కాంగ్రెస్ మీరు జరుగుతా కనబడుతుంది, తమిళ కనబడదు. మీరు గోడగట్టిరు తమ్మి, వెనకకెళ్ళి జరుగుతారు. మీరు గోడగట్టిన వాళ్ళు జరుగురు తమ్మి. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు ఎక్కడున్నారు? కంప్యూటర్ ఆపరేట్ చేసినాను ఇక్కడన్నాడు. ఒకసారి అవి వేయి తమ్మి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ ఎంబడే పోయి బ్యాంకు పోయి తెచ్చుకొని నేను వచ్చిన ఎంబడే నేను చేస్తా అన్నాడు. చేసిన ఎంబడే వచ్చినాయా రుణమాఫీ పైసలు? రాష్ట్రంలో ఏ రైతు కన్నా వచ్చినాయా? ఇంకా చాలా. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తులం బంగారం వచ్చిందా? బంగారం దొరుకుతలేదా ముఖ్యమంత్రికి? మరి తులం బంగారం దొరుకుతలేదా? ఇగో మా సంపదనకు బంగారం షాప్ ఉంది, పోతే ఆయననే కొనిస్తాడు కావాలంటే. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. సరిపోయినాయి? ఇంకున్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. సొంటి ఏమంటారు వద్దా? నేను కూడా నీకెందుకు అంతకంటే ఇప్పుడు నేను నా ఆస్తి అమ్మను ఉచితంగా ఇస్తే మా బాస్ అమ్మాడు, కేసీఆర్ అమ్మాడు, రాజశేఖర రెడ్డి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. ఎవరు ఆస్తి? అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియరా? నేను ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా సరే చక్కగా వస్తలేదు బంద్ చేయగా, వస్తలేదు బంద్ చేయి. కానీ ముఖం చూసి కూడా మంచి లేదు ఓకే. కానీ మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇప్పుడు ఒకసారి మోసం జరిగితే మీరందరు సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తారా? వరంగల్ తూర్పులో చూడరా? మీరు చూస్తారా? బాహుబలి సినిమా చూసిర్రా? పార్ట్ 1 చూసినరా? పార్ట్ 2 కూడా చూసినరా? ప్రియాంక గాంధీ అరే నువ్వు దండం పెడతా బంద్ చేయరా. ఆయన గొంతుని లేక చచ్చిపోతున్నాడు. అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ 1. ఆ రోజు ఏం చెప్పిండు? ఇగో నేను రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు వస్తూనే ఉన్నా, సంతకం పెడితేనే ఉన్నా, ఎంబడే చేస్తా, తులం బంగారం ఇస్తా, 2,500 ఇస్తా, 4,000 ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా అని మోసేతికి బెల్లం పెట్టిండు, ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ మోసం పార్ట్ 2. మోసం పార్ట్ 1 ఏమో అసెంబ్లీ ఎన్నికల కోసం, మోసం పార్ట్ 2 ఏమో పార్లమెంట్ ఎన్నికల కోసం. ఇప్పుడేం చెప్తాడు? ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో ఫేమస్ దేవుడు ఎవరైతుంటారో దేవుని మీద ఒట్టు పెడతాడు. కొత్తగా మన యాగిరిగుట్టకు పోయిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అంటుండు. నిజామాబాద్ పోయిండు, బాసర సరస్వతి తల్లి మీద ఒట్టు పెడుతున్నా నేను 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా. రేపు వరంగల్కి వస్తాడు, భద్రకాళి మీద ఒట్టేస్తున్నా, భద్రకాళి అమ్మవారి మీద తప్పకుండా రుణమాఫీ చేస్తా అంటాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మోసం మొదటిసారి జరిగితే నమ్మిన వాళ్ళది తప్పు కాదు, మోసం చేసినోంది తప్పు అవుతుంది.
ఎందుకంటే మొదటిసారి మనుషులను నమ్ముతాం, కానీ రెండోసారి కూడా అదే మనిషి మనను మోసం చేస్తే తప్పు ఆయనదే కాదే కాదు, మనదే అవుతుంది. మోసం ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళది అవుతుంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు కొంతమంది అంటారు, వాళ్ళు వచ్చి 5 నెలలు అయింది కదా ఇప్పుడే లొల్లి పెడతారా అంటున్నారు. మనం చెప్పినామా 100 రోజుల ఇది చేస్తాం అది చేస్తాం, ఇది చెయ్యి అది చెయ్యి అని మనం చెప్పినామా? ఆయననే చెప్పిండు 100 రోజుల్లోనే ఇవన్నీ చేస్తా, 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తా, 100 రోజుల్లోనే 4000 పెన్షన్లు ఇస్తా, 2500 ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, ఇవన్నీ చెప్పింది ఆయననే. అందుకే ఇలా అడుగుతున్నాం, యాద్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దబ్బన ఇప్పుడు గిన్న మీరు కాంగ్రెస్కు ఓట్లేస్తే, ఈ ఎలక్షన్ల గిన్న కాంగ్రెస్కు ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా? 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పినాం, ఏమీ చేయలేదు, చేయకపోయినా ప్రజలు మాకే గుద్దిండ్రు అంటే ఇవి చేయాల్సిన అవసరమే లేదు, తర్వాత ఎగబెడితే కూడా అడిగేటోడు ఉండడు అని 4.5 ఏళ్ల పాటు బుకాయించుకుంటా తప్పించుకుంటా అట్లే తిరుగుతారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ 420 హామీలు 6 గ్యారంటీలు అమలు కావాలంటే గులాబీ జెండా ఎగరాలే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, వాళ్ళ వెన్నులో భయం పుట్టాలి. అట్లయితేనే ఈ కార్యక్రమాలు అమలవుతాయి. ఇంకొక మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో జరిగిపోయింది, కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పొద్దున నేను చేవెళ్ళకు పోయినా, ఆడికెళ్ళి అలంపూర్ పోయినా, ఆడికెళ్ళి ఇప్పుడు మీ కాడికి వచ్చిన 3 నియోజకవర్గాల్లో ఒకటే రకమైన ట్రెండ్ కనబడుతున్నది. అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ అన్న చేవెళ్లలో గెలవబోతా ఉన్నాడు. నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతా ఉన్నారు. మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే, ముఖ్యంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు గట్టిగా కష్టపడితే సుధీర్ అన్న కూడా తప్పకుండా గెలుస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇదివరకు ఇదే వరంగల్ పార్లమెంట్లో మీకు ఆనాడు పసునూరి దయాకర్ కూడా ఎవరో తెలియదు, కానీ 1 సారి కాదు 2 సార్లు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఒక సామాన్య కార్యకర్త పసునూరి దయాకర్ను గెలిపించి పార్లమెంటుకు పంపించింది మీరే. మరి ఈరోజు ఆయన కూడా పార్టీ మారిండు, ఆయన కూడా పోయిండు, పర్వాలేదు. అదేవిధంగా నేను ఇంకొక మాట మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఉన్న మీ అందరికీ వేదిక మీద కూర్చున్న మాకెంత బాధ ఉందో, అయ్యో కేసీఆర్ గారు లేరు, అయ్యో పేద ప్రజల సంక్షేమం ఆగిపోయింది, అయ్యో మన ప్రభుత్వం పోయినాక కరెంటు పోతుంది, మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, మళ్ళీ వాటర్ ట్యాంకర్లు తిరిగే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం పోయినాక మనం ఇదివరకు పెట్టిన మంచి మంచి కార్యక్రమాలన్నీ బంద్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే బాధ మీకెంత ఉందో మాకంతే ఉంది. నిజంగానే కేసీఆర్ తిరిగి రావాలి అని మీరు అనుకుంటే, కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలి అని మీరందరూ అనుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మాకొక 10-12 సీట్లు ఇవ్వండి, మళ్ళీ సంవత్సరం లోపలనే రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తిరిగి వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా టీఆర్ఎస్ కార్యకర్తలు మీరు కనుక కష్టపడితే వరంగల్లో గులాబీ జెండా ఎగరడాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే కడుపు మంటతోనున్నారు అందరూ. ఇంత ద్రోహమా, ఇంత అన్యాయమా, ఇంత విశ్వాసఘాతకమా అనే మాట ఇవాళ ప్రతి గులాబీ కార్యకర్త గుండెల్లో ఇవాళ మంట మండుతా ఉన్నది. కడియం శ్రీహరి గారు ఆయన చేరిందే టీఆర్ఎస్ పార్టీలో 2013లో. రాగానే వరంగల్ నుంచి ఎంపీ అయిండు, రాగానే వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. సంవత్సరం లోపలనే ఆయనను ఎంపీ పదవి రాజీనామా పెట్టించి తీసుకొచ్చి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చేసిండు. మళ్ళీ ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి స్టేషన్ గన్పూర్ నుంచి మొన్న 2023లో ఎమ్మెల్యే కూడా చేసిండు. ఒక్క మనిషి ఒక 10 ఏళ్ల కాలంలో 3 చట్టసభలకు అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారు. మొదలు పార్లమెంటుకు పంపించిండు, లోక్సభకు మీరు ఆశీర్వదించిండ్రు, కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రు. రెండవది శాసన మండలికి పంపించిండు, మూడోది మరి శాసనసభకు పంపించిండు. ఉప ముఖ్యమంత్రిని చేసిండు, ముఖ్యమంత్రి తర్వాత అంతటి పదవి. తర్వాత మొన్న ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చిండు. బిడ్డకు టికెట్ ఇచ్చిన రోజు సంతోషపడ్డాడు, సంబరపడ్డాడు. నాకే ఫోన్ చేసిండు. నేను ఎక్కడనో వేరే రాష్ట్రంలో ఉంటే ఫోన్ చేసి, రామన్న మరి నా బిడ్డకు టికెట్ ఇచ్చిండు సారు, ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు, ప్రకటన చేసినప్పుడు నా బిడ్డ లేదు, పోయి ఆశీర్వాదం తీసుకోవాలి, జర సార్ కాడ ఎవరున్నారో చెప్పు, నేను నా బిడ్డ పోయి ఆశీర్వాదం తీసుకుంటాం, నా కుటుంబం అంతా పోయి అన్నాడు. సంతోషమన్నా, మంచిదే అని చెప్పి నేను అక్కడ సార్ కాడ ఉండే పిఏలకు చెప్పిన, ఇట్లా కడియం శ్రీయర్ గారు వస్తారు అంటే సారు భోజనానికే రమ్మన్నాడు సార్ అన్నారు. పోయినరు, బిడ్డతో పాటు సకుటుంబ సపరివార సమేతంగా పోయిండు. అక్కడ పోయి భోజనం చేసిండు.
మంచిగా గంటన్నర మాట్లాడిన అన్ని విషయాలు. సార్ నాకు అందరికంటే ఎక్కువ సాయం చేయాలి ఎలక్షన్లో అన్నాడు. సార్ కూడా మంచోడు, మంచిదే అన్నాడు. సాయంత్రం వరకు మంచిగా అక్కడనే ఉన్నాడు, వెళ్ళిపోయిండు. తెల్లారి ఆ అమ్మాయి కూడా నాకు ఫోన్ చేసింది, అన్న చాలా బాగా జరిగింది, మా ఆయన ఆంధ్ర ఆయన కూడా ఫ్యాన్ అయిపోయింది కేసీఆర్ గారికి, మరి ఆయన కూడా ఇవాళ చాలా గట్టిగా ఉన్నాడు, మనం గెలవాలంటున్నాడు అని పొద్దున 10:30కి చెప్పింది. సాయంత్రం వరకు ఏమైందో 4 గంటల వరకు ఉత్తరం పంపింది, మేమేదో రాజీనామా చేస్తున్నాం, టికెట్ ఇచ్చిర్రు కానీ ఇప్పుడు పీకుతున్నామని చెప్పి పాటలకు వెళ్ళి జెండా ఎత్తేసి పారిపోయారు. ఇంతకంటే నయవంచన, ఇంతకంటే దారుణమైన గొంతు గోసుడు ఎక్కడన్నా ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. నోరు తెరిస్తేనేమో నీతి నిజాయితీ విలువలు అని డైలాగులు, కానీ ఇవాళ వరంగల్లో జరుగుతున్నది ఏంది? ఒక విధేయుడు, పార్టీకి అండగా ఉన్న ఒక విధేయుడు, విశ్వసనీయత కలిగిన ఒక విద్యాధికుడైన డాక్టర్ సుధీర్కు ఒక విశ్వాసఘాతకుడైన కడియం శ్రీహరి గారికి ఇవాళ మధ్యలో జరుగుతున్నది పోటీ. మరొక విశ్వాసఘాతకుడు ఆరూరి రమేష్ గారు కూడా ఇవాళ ఈ పార్టీతో ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు ఆయన కూడా ఇవాళ బయట పోయి ఆయన బీజేపీ పార్టీ నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. పార్టీలు మారుడు తప్పు కాదు, పార్టీలు మారుడు తప్పు కాదు, కానీ నమ్మించి గొంతు కోసుడు మాత్రం బరాబర్ తప్పు. నమ్మించి గొంతు కోసుడు, టికెట్ అడుగుడు, తీసుకునుడు, రాజయ్య గారు నిలగొట్టాలి, దయాకర్ నిలగొట్టాలి, రమేష్ నిలగొట్టాలి, అందరు నిలగొట్ట ఆఖరికి నేను పోవాలనే దిక్కుమాలిన ఆలోచన ఏదైతుందో అది బరాబర్ తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరంగల్ ఈస్ట్లో, దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కనుక గట్టిగా కష్టపడితే మన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు కనుక మీరందరూ కలిసి సంపాదించగలిగితే 1 సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు తప్పకుండా వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఇలా ప్రజలు మంట మీద ఉన్నారు. ఆటో డ్రైవర్ల దగ్గర పోయి అడగండి ఏమంటున్నారో తెలుస్తుంది, ముసలవ్వల దగ్గర పోయి అడగండి ఏమంటున్నారో తెలుస్తుంది, మా ఆడబిడ్డల దగ్గర పోయి అడగండి ఏమమ్మా 2500 వచ్చిందా, మహాలక్ష్మి అయిన పథకం అమలైందా అని అడగండి, వాళ్ళు ఏమంటున్నారో తెలుస్తుంది. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిరుద్యోగులు ఎవరైతే మన మీద కోపంతో మనకు వ్యతిరేకంగా ఓటేసినరో వాళ్ళని అడగండి, చెప్తారు. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు 1,60,283 ఉద్యోగాలు 10 ఏళ్లలో మనం నియామకాలు చేసుకున్నాం, కానీ చెప్పుకోలేకపోయినాం. 30,000 ఉద్యోగాలు, మరొక 30,000 ఉద్యోగాలు, 1,60,000 మీదికెళ్ళి 30,000. అవి కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం బ్రహ్మాండంగా పరీక్షలు పెట్టినాం, అన్ని పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మొన్న కాగితాలు ఇచ్చుకుంటా సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. నా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అంటాడు. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు పిల్లలు పుట్టాలి అంటే ముందు లగ్గం కావాలి, లగ్గమైనాక సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. మరి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే మొదలు నువ్వు అపాయింట్మెంట్ మొదలైతే నువ్వు పరీక్ష పెట్టాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఆ తర్వాతనే కదా నియామక పత్రాలు ఇచ్చేది. ఇవాళ ఎప్పుడు పెట్టినావు నువ్వు? 4 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా, ఒక్క పరీక్ష పెట్టినవా? మరి నువ్వు ఇయ్యని ఉద్యోగాలకు నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు. సిగ్గుచేటా కాదా రేవంత్ రెడ్డి గారు? ఆలోచించమని కోరుతా ఉన్నా. అయినా ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి అలవాటే, మంది పుట్టిన బిడ్డలు కూడా మా బిడ్డలు అని చెప్పుకునే బాపతోళ్ళు. కాబట్టి మనం బాధపడవలసిన అవసరం లేదు, కానీ చెప్పాలి పిల్లలకు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏమాయ ఒక్క నోటిఫికేషన్ రాకపాయే? 5 నెలలు అవుతుంది, ఎందుకు ఇయ్యలే నోటిఫికేషన్లను అడగాలి. మనం ఆనాడు ప్రవేశ పరీక్షలు పెడితే టీఈటీ అని ఒక పరీక్ష ఉంటుంది, టెట్ అనే పరీక్షకు 400 రూపాయల రుసుము పెట్టినాం మనం ఫీజు. రేవంత్ రెడ్డి చెప్పిండు అన్నాడు, మా ప్రభుత్వం వస్తే ₹1 ఫీజు ఉండదు అన్నాడు. ఇవాళ అదే టీఈటీ పరీక్షకు 2,000 రూపాయల ఫీజు పెట్టిండు. అంటే చెప్పేదొకటి చేసేదొకటి. ఇక ఎట్లా మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి నాకంటే బాగా మీరే చూస్తాను. నిన్న మొన్న మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి, నేను హై టెన్షన్ వైర్ను నన్ను ఎవరైనా ముట్టుకుంటే మాడి మసైపోతారు అని మాట్లాడుతున్నాడు. ఏ టెన్షన్ వైర్ అయితేంది? అలా కరెంట్ అయితే ఉండాలి కదా, కరెంటు లేదు కాంగ్రెస్ వచ్చినాక. ఏ టెన్షన్ వైర్ అయినా, హై టెన్షన్ వైర్ అయినా, లో టెన్షన్ వైర్ అయినా కరెంటు లేకపోతే అవుతుంది అది, అంతే కదా. బట్టలు ఆరేసుకునే తాడుతో సమానం. ఇంకా మాట్లాడుతాడు పెద్ద పెద్ద మాటలు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి 2,500 ఎత్తా అంటివి కదా మహిళలకు, ఏవి అంటే నీ కొడక నీ పేగులు కోసి మెడలేసుకుంటా అంటాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఇస్తా అంటివి కదా, ఏం సంగతి అంటే నేను మానవ బాంబునైతా అంటాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఇంత నరికితివి 2 లక్షల రుణమాఫీ ఏది అంటే, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఆడ చూస్తే ఖాళీ కుండలు ఉన్నాయి అని ఎకసెక్కాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇదివరకు ఈయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని
నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి లంకె బిందెల కోసం తిరిగేటోళ్ళు ఎవరు? పాడుపడ్డ కోటలల్లా పాడుపడ్డ గడిలల్లా తిరిగేటోళ్ళు ఎవరు? దొంగలు. మరి ఈయన ఇదివరకు ఏం చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ ఈయన విషయంలో మాత్రం దయచేసి రెండోసారి మోసపోకండి. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చూడండి ఎంత హీనంగా. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇలా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇంకా కూడా ప్రతిపక్ష నాయకుడిలాగా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేసిండా ఈ 4 నెలల్లో ఆలోచన చేయండి. ఈయన ప్రభుత్వం వచ్చినాక మంచిగుండే కరెంటు పోయింది, మంచిగుండే మంచినీళ్ళు పోతున్నాయి. ఇవాళ మళ్ళొకసారి పాత రోజులు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి పాత రోజులు తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మనందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. వరంగల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ని అయితే 3వ స్థానానికి నెట్టే అవకాశం మనందరికి బ్రహ్మాండంగా వచ్చింది. ఇక ఇంకొక ఆయన మన పార్టీలనే ఉండి నిన్నగాక మొన్న బీజేపీలో చేరిండు. నేను అడుగుతా ఉన్నా మా తమ్ముళ్లను మా చెల్లెలను, బీజేపీ పార్టీకి ఓటేసేతందుకు ఒక్క కారణం చెప్పండి. ఒక్క కారణం, 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పిరం చేసిండు నరేంద్ర మోడీ గారు. సిలిండర్ ఆనాడు 400 రూపాయలు ఉండే 2014లో, ఇవాళ 1200 రూపాయలు అయింది. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. తినేతందుకు ఇవాళ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని తెచ్చినోడే నరేంద్ర మోడీ. ఎట్లా తెచ్చిండు అని మీరు అంటారా? నాకు తెలుసు ఎట్లా తెచ్చిండంటే 2014లో ఇప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ మన దేశంలో దొరకది. బయట దేశాలకు వెళ్ళి ముడి చమురు తెచ్చుకొని రిఫైన్ చేసుకొని పెట్రోల్ డీజిల్ మనం ఇక్కడ సరఫరా చేస్తాం. బయట దేశాలలో క్రూడ్ ఆయిల్ అంటారు దాన్ని, ముడి చమురును. క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలి, గల్ఫ్ దేశాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి కొనుక్కోవాలి. నరేంద్ర మోడీ వచ్చినాడు క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర, బ్యారెల్ అంటే డ్రమ్ము, ఒక డ్రమ్ము ధర ఆనాడు 2014లో $100, $100. ఈరోజు 2024లో $100కి వెళ్ళి $16 తగ్గి ఒక బ్యారెలు $84 దొరుకుతుంది బయట. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే దానిలోకి వెళ్ళి వచ్చే డీజిల్ ధర, దానిలోకి వెళ్ళి వచ్చే పెట్రోల్ ధర తగ్గాలనా పెరగాలనా? తగ్గాలనా పెరగాలనా? మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిల్ 95 చేసిండు, 70 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిండు. ఏం చేసినవా మోడీ గారు? ఎందుకు పెంచినావు? ముడి చమురు ధర పెరగలేదు. మరి మోడీ చమురు ధర ఎందుకు పెరిగిందయ్యా అంటే దానికి ఏమంటాడు ఆయన? ముక్కు విండి వసూలు చేస్తా, 30 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రం పన్నుల రూపంలో ఈ 10 ఏళ్లలో పెట్రోల్ మీద డీజిల్ మీద 30 లక్షల కోట్లు వసూలు చేసింది. ఏం చేసిండు 30 లక్షల కోట్లు అంటే? అదానికి అంబానీకి అందులోకెళ్ళి 14 లక్షల కోట్లు రుణమాఫీ చేసిండు. మన సామాన్యులకు మాత్రం ముక్కు విండి వసూలు చేస్తాడు. ఇవాళ మీరు వరంగల్కి వెళ్ళి హైదరాబాద్కు బస్సులో పోవాలంటే డీజిల్ ధర పెరిగితే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అట్లే మరి కూరగాయల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? లారీలలో ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, డీజిల్ ఖర్చు అవుతుంది. మరి పెరుగుతాయా తగ్గుతాయా? అవన్నీ పెంచినోడు నరేంద్ర మోడీ. అందుకే నేను అంటున్నా, అన్ని పిరం చేసిన ఈ ప్రధానమంత్రి, ఆయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిండు. ఈ 10 ఏళ్లలో దేశం కొంప ఉచ్చుకున్నాడు. ఏమన్నా మాట్లాడినామనుకో, ఎందుకేయాలన్నా ఓటు అంటే ఒకటి చెప్తాడు, జై శ్రీరామ్. జై శ్రీరామ్, మేము కూడా జై శ్రీరామ్, మాకేం పంచాయతీ లేదు. కానీ రాముడు అందరివాడు, శ్రీరాముడు దేవుడు అందరివాడు. బీజేపీ పార్టీ సభ్యుడు కాదు ఆయన. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మనం కట్టలేదా యాదగిరిగుట్ట? మనం కట్టినప్పుడు గిట్లనే చిల్లర రాజకీయం చేసినామా? గిట్లనే దేవుడిని అడ్డం పెట్టుకొని మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓట్లు వేయని అడిగినామా? అడగలేదు. నేను ఒక్కటే మాట, ఎవరన్నా బీజేపీ వాళ్ళు అడిగితే మీరు చెప్పండి. వాళ్ళేమో ఇంటింటికి అక్షింతలు పంపినరు, రాముడి కోసం మేమేదో చేసినాం అని చెప్పి ఇంటింటికి అక్షింతలని ఆశీర్వాదం పంపినరు. మీరేం చెప్పండి అంటే, నరేంద్ర మోడీ గారేమో ఓట్ల కోసం అక్షింతలు పంపితే కేసీఆర్ ఏం చేసిండు? 24 లక్షల టన్నుల ధాన్యం బండే తెలంగాణలో 3.5 కోట్ల టన్నుల బియ్యం బండించి దేశమంతా కేసీఆర్ పంపించిందనే మాట మీరు చెప్పండి. ఆయన ఇంటింటికి అక్షింతలు పంపచ్చు, కానీ మనం 3.5 కోట్ల టన్నుల బియ్యం ఇలా దేశం మొత్తం తినేందుకు పంపినోడు మన నాయకుడు కేసీఆర్ గారు. దేవుడిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ అన్నాడు రాజకీయం చేయలే. లక్ష్మీ నరసింహస్వామినో ఇంకో దేవుడిని అడ్డం పెట్టుకొని ఎన్నడూ రాజకీయం చేయలే. యాగాలు చేసిండ్రు కేసీఆర్ గారు, ఎన్నో యాగాలు, 1 కాదు 2 కాదు. దేవాలయాలు నిర్మాణం చేసిండ్రు, కానీ దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలే. భారతీయ జనతా పార్టీని అడగవలసిన అవసరం ఉన్నది. ఎందుకు మామునూరు ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించలేదు? 10 ఏళ్ల నుంచి 10 సార్లు అడిగినా ఎందుకు ఆ పని చేయలేదు? ఎందుకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు పైసలు ఇవ్వలేదు? ఆఖరికి మొన్నేదో ఇచ్చినట్టు చేసి ఇప్పటివరకు 1 పైసా రాలే.
ఎందుకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదు? ఎందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టలేదు? ఎందుకు ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకి ఇయ్యలేదు? ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు? ఎందుకు ఒక్క విద్యా సంస్థ వరంగల్కి ఇయ్యలేదు? ఎందుకు ఇంత శీతకన్ను తెలంగాణ మీద అని మనం అడగవలసిన అవసరం ఉన్నది. సవతి తల్లి ప్రేమ చూపెట్టిన భారతీయ జనతా పార్టీని తప్పకుండా మనం రేపటి ఎన్నికల్లో తిరుగులేని విధంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. రాముడు అందరి వాడు. రామునికి మొక్కుదాం, కానీ తెలంగాణకు నయా పైసా పనిచేయని బీజేపీని ఓట్లతోనే గట్టిగా తొక్కుదామనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు బీజేపీ ఇంకోలతోనో ఎవ్వలతోనో మనకేలా ఆలోచన అవసరం లేదు. మీరు 10-12 సీట్లు గెలిపిస్తే దేశంలోనే మనం కీలక పాత్ర పోషించే అవకాశం వస్తుంది. ఎందుకంటే అటు ఎన్డీఏకు ఇటు వీళ్లకు ఎవ్వలకు మెజారిటీ వచ్చేటట్టు కనబడతలేదు. 10-12 పార్లమెంట్ సీట్లు మీరు మాకిస్తే, ఇదే గులాబీ జెండాకిస్తే కేసీఆర్ గారు మళ్ళీ రేపటి రోజున బ్రహ్మాండంగా శాసించే రోజు వస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మరి 4 నెలల్లోనే చాలా ఇబ్బందులు కార్యకర్తలకు నాయకులకు వస్తూ ఉన్నాయి. కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంగానే పోలీసు వాళ్ళు రెచ్చిపోయి కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వరంగల్ ఈస్ట్లోనైతే ఇంకా కూడా దారుణమైన పరిస్థితి. కార్పొరేటర్ల మీద కేసులు, నాయకుల మీద కేసులు, కార్యకర్తల మీద కేసులు. నేను మీ అందరికి ఒకటే ప్రార్థన, మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే, మనం గిన్న కసి మీద పనిచేసి పార్లమెంట్లో మన అభ్యర్థిని గెలిపించుకుంటే అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. పోలీసు వాళ్ళు కానీ ఇంకోడు కానీ అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటే సచ్చినట్టు ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తి మీతో ఉందనే మాట మీరు రుజువు చేస్తే ఏ అధికారైనా భయపడక తప్పదు. అందుకే ఇవాళ నిలబడ్డది సుధీర్ కుమార్ కాదు, నిలబడ్డది మనమే అనుకోవాలి. ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థి ఇంటింటికి రాలేడు, గల్లీ గల్లీ తిరగలేడు, ప్రతి ఊరుకు పోలేడు, ప్రతి పోలింగ్ బూత్కు పోయి పలకరించలేడు. పెద్ద 7 నియోజకవర్గాలు, వేలాది గ్రామాలు, పెద్ద సంఖ్యలో పట్టణాలు, లక్షలాది ఓటర్లు అందరినీ పలకరించే పరిస్థితి 20 రోజుల్లో ఉండదు. అందుకే ఎక్కడి వాళ్ళం అక్కడ ఇది మా ఎన్నిక, మా నాయకుడు కేసీఆర్ గారిని తిరిగి మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే దిశగా తీసుకుపోవాల్సిన ఎన్నిక అనే ఆలోచనతో గట్టిగా పనిచేద్దాం. రాబోయే 20 రోజులు గట్టిగా కష్టపడదాం. आखिरी में जितने भी हमारे भाई बहन है वरंगल में, आप तमाम भाइयों से बहनों से ఒక మాట, ఇక్కడున్న మా ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఇదేదో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నిక అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం అస్సలే కాదు. ఒక నిమిషం ఆలోచన చేయండి. మొన్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లను ఈ రాష్ట్రంలో ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడించింది ఎవరు? బీఆర్ఎస్. బండి సంజయ్ ఓడించింది బీఆర్ఎస్. ఈటెల రాజేందర్ను హుజూరాబాద్లో గజ్వెల్లో ఓడించింది ఎవరు? దుబ్బాకలో రఘునందన్ రావును ఓడించింది ఎవరు? బోత్లో సోయం బాపురావును ఓడగొట్టింది ఎవరు? కోరుట్లలో ధర్మపురి అరవింద్ను ఓడగొట్టింది ఎవరు? ఈ రోజే కాదు, 2014లో దేశమంతా మోడీ గాలి వచ్చినా ఆ రోజు బీజేపీని తెలంగాణలో అడ్డుకున్నది టీఆర్ఎస్. 2018లో మోడీ తిరిగి గెలిచినా మళ్ళీ ఆనాడు కూడా బీజేపీ హవాను అడ్డుకున్నది బీఆర్ఎస్. ఈ రోజు కూడా కాంగ్రెస్లో దమ్ము లేదు, బీజేపీని అడ్డుకునే దమ్ము లేదు. ఈ ముఖ్యమంత్రికి లోపాయకారి ఒప్పందం కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, మన బీజేపీ పార్టీకి. ఎట్లా అంటారా? మీరు చూడుండ్రి, ఆలోచించుండ్రి. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు? పైననేమో రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏదో యాత్ర చేస్తుండు, నడుచుకుంటూ పోతుండు పాపం. ఆయన ఏమంటాడు? భారత్ జోడో యాత్రల చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే వాళ్ళు? అరే మీరు వరంగల్లో హుషారనుకున్నాను నేను. చౌకీదార్ బోల్తో కోనే? చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై 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 హమారే బడే బాయి హై, హమారే బడే బాయి హై. వాడు బడే బాయ్, ఈయన ఛోటే బాయ్. ఆయన బడే బాయ్, ఈయన ఛోటే బాయ్. రాహుల్ గాంధీ ఏమంటాడు ఢిల్లీలో? ఈ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్, బక్వాస్ మోడల్ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? గుజరాత్ మోడల్ బేహతరీన్ మోడల్ హై, నేను కూడా తెలంగాణకు గుజరాత్ మోడల్ బనాతాం అని రేవంత్ రెడ్డి అంటాడు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, ఏం లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు? లిక్కర్ స్కామ్ అయ్యింది, కవిత గారిని అరెస్ట్ చేసుడు కరెక్టు అని ఈయన మాట్లాడతాడు. ఈయన ఎవరి రూట్లో నడుతుండ? అసలు రాహుల్ గాంధీ వెనక నడుతుండా, మోడీ వెనక నడుతుండా? అసలు పార్లమెంట్ అన్నికైనాకి ఈ రేవంత్ రెడ్డి ఉంటాడా? కాంగ్రెస్లో జంపా? అందుకే నేను అంటున్నా, ఆలోచించుండ్రి, ఆగం కాకుండ్రి. ఎన్నటికైనా ఇలా బిడ్డను, సొంత బిడ్డను జైల్లో పెట్టినా మోడీ గారిని ఎదుర్కొంటున్న ఒకే ఒక్క నాయకుడు తెలంగాణలో మన నాయకుడు కేసీఆర్. కొట్లాడగలిగే నాయకుడు,
బీజేపీని ఓడించగలిగే నాయకుడు, ఈ మతతత్వ శక్తులను నిలువరించగలిగే నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ తప్ప ఈ కాంగ్రెస్తోని ఊదుగాలది పీరి లేవది. కాబట్టే నేను మిమ్మల్ని అడుగుతున్నా, దయచేసి ఓట్లు ఖరాబ్ చేసుకోకండి, అనవసరంగా ఆగం కాకండి. ఢిల్లీకే లెవెల్లో చెప్పిండ్రు, ఈడికే లెవెల్లో చెప్పిండ్రు, ఆడికే లెవెల్లో చెప్పిండ్రు అని ఆగం కాకండి. మన పరిస్థితులలో, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీని కొట్టాలంటే ఇవాళ ఒకే ఒక్క అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే కాంగ్రెస్ను బీజేపీని ఓడగొట్టే శక్తున్న మన పార్టీకి మాత్రమే ఉన్నది తప్ప వాళ్ళకు లేదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ముఖ్యంగా వరంగల్ ఈస్ట్లో 4 నెలల కింద ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక్కడ మాత్రం ఈ ఎలక్షన్ మాత్రం మనం బ్రహ్మాండంగా గట్టిగా కలిసికట్టుగా కొట్లాడకపోతే, ఏ డివిజన్ కా డివిజన్ సర్వశక్తులు మనం ఒడ్డి కొట్లాడకపోతే నష్టం జరిగేది ఈ వేదిక మీద ఉన్నోళ్ళకే కాదు, మీకైతుంది, తెలంగాణ ప్రజానీకానికి అవుతుంది, అందరికి అవుతుంది అనే మాట గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, ఇంత రాత్రిపూట కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.